హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నారు. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో తెలపండి. ఈరోజు అయితే నైట్ అనమాట, నైట్ వ్లాగ్. ఈరోజు మేము జంగారెడ్డిగూడెంలో A1 క్రాఫ్ట్ బజార్ అని ఒకటి పెట్టారనమాట. దాన్ని చూడడానికి వెళ్తున్నాము. ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాము. పిల్లలు వెళ్దాము అన్నారని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. ఇది గంగానమ్మ గుడి టెంపుల్ అనమాట. జంగారెడ్డిగూడెంలో సెంటర్లో ఉంటుంది. చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇది A1 క్రాఫ్ట్ అనేది ఇండియన్ ఆయిల్ ఉంది, దాని పక్కనే పెట్టారనమాట. 5000+ ఐటమ్స్ ఉన్నాయని చెప్పేసి చెప్పారు. ఎలా ఉందో చూద్దాము. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా మా పిల్లలు ఫుల్ జాలీ ఉన్నారు. లోపల తిరగడం అంటే చాలా ఇష్టం కదా చిన్నపిల్లలకి. ఇంకా చూస్తున్నాం అనమాట. 5000+ అన్నారు, కానీ నాకు తెలిసి ఒక్కొక్క ఐటెం కౌంట్ చేస్తే 5000 అనుకుంటా. అక్కడ అన్నీ అసలు ఏం లేవు, ఎప్పుడు నార్మల్గా ఉండేవే ఉన్నాయన్నమాట. 250 రూపీస్ అంట ఈ టాప్స్, కానీ 250 కాదు, వారు 450+ చెప్తున్నారు. మా అమ్మాయి నాకు ఇది కావాలమ్మా అంటుంది, కానీ ఇది పెద్దవాళ్ళు వేసుకున్నాయి అనమాట. చూడండి, ఏమేమి టాప్స్ 450+ అనమాట. బాగున్నాయి. క్లాత్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ చూడడానికి అయితే బాగున్నాయి. కానీ ఏం తీసుకోలేదు, జస్ట్ షూస్ వచ్చేసాము. అస్సలు ఏం బాగాలేదనమాట, నాకైతే నచ్చలేదు. మా పిల్లలకి క్యాప్స్ తీసుకున్నాను అంతే. వింటర్ మేము బయటకు వెళ్తున్నాం అనమాట, టూర్కి. షిరిడి వెళ్తున్నాము, అందుకని ఇంకా క్యాప్స్ అక్కడ చలి ఎక్కువగా ఉంటుందని క్యాప్స్ ఒక్కటి తీసుకున్నాను అంతే. ఇంకేం తీసుకోలేదు. ఇంకొక స్ట్రా ఏదో డ్రింక్స్లో తాగే స్ట్రా ఒక వెరైటీగా ఉంటే అది తీసుకున్నాను అనమాట, అంతే. ఇంకేం తీసుకోలేదు. షూస్ వెరైటీ షూస్ ఉన్నాయి, నార్మలే, కానీ వాళ్ళు చాలా కాస్ట్ చెప్పేస్తున్నారు అనమాట. అంతేం బాగాలేదు. చూసాము, అస్సలు ఏంటి క్వాలిటీ అంత ఏం బాగాలేదన్నమాట. అందుకే ఇంకేం ఏం తీసుకోలేదు. చాలా తీసుకుందామని వెళ్ళాం, కానీ నచ్చలేదు. ఇంకా మనం ఆన్లైన్లో చూసుకుంటే తక్కువ రేట్లు ఉంటాయి అన్నమాట. అంత అలా అందుకే ఇంకేం జస్ట్ చూసి వచ్చామన్నమాట, అంతే. ఇది వచ్చేసి పౌచ్ స్టాల్ అనమాట. ఫోన్కి పౌచెస్ వేస్తున్నారు, బాగానే ఉంది. ఇక్కడ కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అలా చెప్తున్నట్టున్నారు, పర్వాలేదు. ఇదొకటి రీజనబుల్. వెరైటీ చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట, తీసుకోవచ్చు. నెక్స్ట్ చాలామంది చూడడానికి వచ్చారు, ఎవరో పెద్ద ఏం తీసుకోవట్లేదు, ఎందుకంటే కాస్ట్లు మామూలుగా చెప్పట్లేదు అనమాట. ఏది చూసినా చాలా కాస్ట్ చెప్పేస్తున్నారు బయట కంటే, అందుకని పెద్ద ఎవరు తీసుకోలేదు. చాలా ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం ప్లాస్టిక్ ఐటమ్స్, ఇంకా మనకి వంటగదిలోకి కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇక్కడ క్లిప్స్, ఇంకా ఇవి గరిటెలు అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి చిన్నపిల్లలే అనమాట, బొమ్మలు ఉన్నాయి కొన్ని. తర్వాత బెడ్షీట్లు, చాలా వెరైటీసే ఉన్నాయి, కానీ కాస్ట్ మాత్రం మామూలుగా లేదనమాట. దానికంటే మనం చందన బ్రదర్స్కి వెళ్తే ఇంకా చాలా తక్కువ రేట్కి వస్తాయి. ఇవి వచ్చి లంగాలు, టాపులు, చున్నీలు చాలా ఉన్నాయి, వెరైటీ, కానీ నార్మల్ అనమాట. ఇవి ఏంటంటే స్క్రాప్స్ 100 రూపీస్ అంట, పర్వాలేదు అనిపించింది నాకైతే. అవి చున్నీలు కూడా అంతే, 100 రూపీస్ అంట. ఇది కొత్తగా కడుతున్నారనమాట, ఇంకా స్టాల్ పెట్టారో తీసేస్తున్నారో తెలియట్లేదు మాకు. ఇంక ఇక్కడ వచ్చేసి సీజెడ్ జ్యువెలరీ నుంచి చిన్న ఇవి నల్లపూసలు ఉన్నాయన్నమాట. చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి. కానీ అడిగితే మాత్రం చాలా కాస్ట్ చెప్పేశారు, ఒక్కొక్కటి 900 అలా చెప్పేశారనమాట. ఇవైతే నేను అడగలేదు కాస్ట్, ఇంకా చూసుకోండి. ఇది ఆల్రెడీ నాకు అంత ఇష్టం ఉండదు, ఆక్సిడైజ్డ్ అనమాట, అందుకే నేనేం కాస్ట్ అడగలేదు. బ్యాంగిల్స్ కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయి, నేనేం తీసుకోలేదు. ఇంకా ఇది వచ్చేసి జెంట్స్ వేర్ అనుకుంటా, అంతే. ఇంకా అంతే. లాస్ట్ వచ్చి స్టిక్కర్స్ అన్నీ మనం మామూలుగా ఎగ్జిబిషన్కి వెళ్తే ఉంటాయి కదా, అంతే అనమాట, అలాంటివే ఉన్నాయి. ఇంకేం లేవు, ఎగ్జిబిషన్లోనే ఇంకా ఎక్కువ ఉన్నాయి మొన్న మేము వెళ్ళినప్పుడు. ఇది వచ్చేసి ఏంటంటే బ్యాంగిల్స్, మనం క్రాఫ్ట్ చేస్తాం కదా అలా అనమాట, ఉన్నాయి. చిన్న కుందన్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చి హెయిర్ డ్రైయర్స్ అవన్నీ ఉన్నాయి.
మా ఆయన అడుగుతున్నాడు అనమాట, ఇదెంత అని చెప్పేసి. ఇక్కడ వచ్చి టాటూ కూడా ఉంది, వేయించుకుంటున్నారు. టాటూస్ వచ్చేసి చాలామంది వేయించుకుంటున్నట్టున్నారు ఇక్కడ. ఈ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి, అంతే, ఇంకేం లేవు. లాస్ట్ స్టాల్ వచ్చేసి జెంట్స్ వేర్ ఉంటుంది, అంతే, ఇంకేం లేవన్నమాట. అంతే, ఇదే లాస్ట్ స్టాల్ అనమాట. అక్కడ ఫస్ట్ మనం చూసాం చూడండి, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఒక రౌండ్, అంతే, అంతకంటే ఏం లేదు. ఇంకా మా బుడ్డ దానికి నచ్చలేదు, ఇంకా వెళ్ళిపోదాం అని హడావిడి చేసేస్తుంది. ఇంకా మాకు నచ్చలేదు, సరైన క్యాప్స్ తీసేసుకుని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఆ క్యాప్స్ మా ఆయన బేరమాడుతున్నాడు అనమాట. వాడు అసలు ఇవ్వనంటున్నాడు. ఒక్కొక్కటి వచ్చి 150 200 చెప్పినట్టు అన్నాడు. ఇంకా మాకు కావాలి కాబట్టి కంపల్సరీ మేము తీసుకున్నాము. ఇంకా తీసుకుని వెళ్ళిపోయామన్నమాట. అంతలోకి మా పెద్దది ఆకలి అంటుంటే అక్కడ దాని పక్కనే ఉందన్నమాట ఫేమస్ బేకరీ అని చెప్పేసి, దాంట్లోకి వెళ్ళాము. అక్కడికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రోజు సాటర్డే అనమాట, నాన్ వెజ్ తిన్నాను నేను, అందుకనే నేనైతే వెజ్ పఫ్ చెప్పుకున్నాను. మా వాళ్ళు మాత్రం చికెన్ శాండ్విచ్ ఒకటిను చికెన్ రోల్స్ ఏవో చెప్పుకున్నారు. అవి తినేసి ఇంకా 9 అలా అయిపోతుంది, 9:30 అంత టైం అయిపోతుంది. ఇంకా నిద్ర వచ్చేస్తుంది అనమాట, ఎందుకంటే వీకెండ్ రేపు సండే కదా. సో అస్సలు రెస్ట్ తీసుకోవాలన్నమాట. అందుకనే ఫాస్ట్గా తినేసి స్టార్ట్ అయిపోదాం అనుకుంటున్నాము. ఎంతలోకి ఇక్కడ మా పిల్లలు చూసారు, మా వాళ్ళు అలా చేయట్లేదు, ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఎక్కడికైనా తీసుకొస్తే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మా బుడ్డది. అలాగే వాళ్ళ అక్కని కూడా బాగా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట. పెద్దది దీన్ని ఏడిపించడం కాదు, చిన్నదే పెద్దదాన్ని బాగా ఏడిపిస్తూ ఉంటుంది అనమాట, ఆట ఆడిస్తూ ఉంటుంది. పెద్దది చాలా అమాయకురాలు అనమాట. ఇంకా తినేసి వెళ్ళిపోవడమే. ఇంకా తిన్న తర్వాత ఏదైనా జ్యూస్ కావాలి కదా, ఇంకా మ్యాంగో జ్యూస్ ఒకటి చెప్పుకుంది. మా పెద్దది మ్యాంగో జ్యూసే కావాలందనమాట. ఇంకా మ్యాంగో జ్యూస్ ఒకటి ఆర్డర్ చేసాము. ఇంకా మా బుడ్డ దిగేస్తానని కాల్ చేసేస్తుంది. నేను వచ్చేసి లెమన్ జ్యూస్ తాగుతున్నాను అనమాట. చాలా రిఫ్రెషింగ్గా ఉంది, అంత హాయిగా ఉందంటే చాలా చెప్పలేను అనమాట. నాకు చాలా ఇష్టము లెమన్ స్వీట్ జ్యూస్ ఒకటి. ఏదో మోజిటోనో ఏదో అంటున్నారు వీళ్ళు, నేను మాత్రం లెమన్ స్వీట్ సోడా అంటాను, అంతే. ఇంకా అంత వెళ్ళి పడుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.